అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు దాకా నాకు చాలా సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ అయితే మేము ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నామండి. మా ఆడబడుచు వాళ్ళు ఇంకా అలాగే ఒక ముగ్గురు కపుల్స్ అయితే వెళ్తున్నాము. జర్నీ అయితే స్టార్ట్ చేసాము. వెళ్తూ మధ్యలో జొంటి వాళ్ళని పిక్ చేసుకోవడానికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈలోపు మా ఓడైతే అక్కడ ఆడేసుకుంటున్నాడు అక్కడ వాళ్ళ అత్తతో. వాళ్ళ ఇల్లు ఎప్పుడు చూడలేదు కదండి, ఇదే వాళ్ళ ఇల్లు. కొద్ది రోజుల్లో వేరే ఫ్లాట్కి అయితే మూవ్ అయిపోతున్నారు. అక్కడి నుంచి వాళ్ళు మేము అయితే కలిసి స్టార్ట్ అవుతున్నాము. అది వాళ్ళ ఎంగేజ్మెంట్ గిఫ్ట్ అనమాట. వాళ్ళ గిఫ్ట్ వచ్చింది ఫొటోస్తో. అయితే జర్నీ స్టార్ట్ చేసామండి. చాలా డిస్కషన్స్ పెట్టుకొని ఏ రెస్టారెంట్కి వెళ్ళాలో అర్థం కాలేదు. మా బావగారిని అలాగే చాలామందిని అడిగాము ఏ రెస్టారెంట్కి వెళ్దాము అంటే, ఈలోపు ఐరన్ హిల్ మధ్యలో వచ్చింది. కానీ అక్కడ ఫుడ్ అంతగా ఎవరు ఇష్టపడరు. యాంబియన్స్ అయితే బాగుంటుంది కానీ, అందుకని అన్నీ ఆలోచించి లాస్ట్కి ఈ రెస్టారెంట్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇదైతే జాజు అండి. చాలా 1 year అయింది. ఇది కొత్త రెస్టారెంట్, చాలా బాగుంది కూడా యాంబియన్స్. ఇప్పుడు మన బర్కాస్ అలాగే సిట్టింగ్ అనమాట. చాలా బాగుంది కూర్చోడానికి అంతా కూడా. చాలామంది చెప్పారు ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, కొత్తగా వచ్చినా కూడా ఇది చాలా హైలైట్ అయింది రాజమండ్రిలో, కంపల్సరీ మనం ఒకసారి టేస్ట్ చూడాలి అని చెప్పేసి అన్నారు. అందుకే వెళ్ళాము. అయితే వెయిటింగ్లో ఉన్నామండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మా పెద్ద ఆడబడుచు అలాగే వాళ్ళ బ్రదర్స్ అందరు రావాలంటే మేము ఇంకా వెయిటింగ్లో కూర్చున్నాము. ఒక డెన్ అయితే ఉంది, ఇది పార్టీ డెన్. ఇలా ఒకవేళ 10 members అలా పైగా ఎక్కువ ఉంటే కనుక ఇలా పార్టీ డెన్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ అలా కూడా వెళ్ళాలనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు. ఇది ఇక్కడ మ్యాక్సిమం 15 members దాకా కూడా పడతారనమాట. మా వాడు ఎక్కడికి వెళ్ళినా ఆటే కదండి, అలాగే ఇక్కడ కూడా మొదలు పెట్టాడు ఆడుకోవడానికి. పరిగెడుతున్నాడు, మేము కూడా పరిగెడుతున్నాం వెనకాల. అయితే మొత్తం యాంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఫొటోస్కి వాటికి కూడా బాగుంటుంది కదా. కొంచెం డల్ అయింది వీడియో అవి లేకపోతే. మా అన్నయ్య అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా స్పాంటేనియస్గా జోక్స్ అయితే వేస్తూనే ఉన్నారు. నేను అవి చాలా మిస్ అయిపోయాను అవి రికార్డ్ చేయడానికి. మళ్ళీ అంటే అవ్వదు కదా, అలా స్పాంటేనియస్గా టైంకి అయిపోతుంది అలాంటి డైలాగ్స్. అప్పుడు ఏమంటున్నాడంటే, అందమైన అమ్మాయిలు కూడా ఉన్నారని తీయమంటున్నాడు మా అన్నయ్య. అప్పుడు తీస్తున్నాను, ఆ అమ్మాయి సిగ్గుతో వెళ్ళిపోయింది. కింద అయితే మాత్రం ఫుడ్ అండి. పైన అయితే ఒక కెఫే అయితే ఉంది. పైన కెఫే ఎలా ఉందో చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నామండి నేను మా హస్బెండ్. చాలా నచ్చిందండి నాకైతే రెస్టారెంట్. అసలు నేను ముందు వేరే చాలా రెస్టారెంట్స్ చూశాను, మ్యాక్సిమం శ్రీకన్య, సూర్య ఇలాంటి వాటి చాలాసార్లు వెళ్ళాము. కొత్తగా ఏమైనా తినాలి అంటే కనుక ఖచ్చితంగా జాజుకి అయితే వచ్చేసేయండి. ఈ పైన అంబియన్స్ చూసారా ఒకసారి. బయట అయితే మొత్తం ఓపెన్, ఆ తర్వాత సైడ్ ఏమో గ్లాస్తో ఉందన్నమాట. అంటే మీరు ఏమైనా మాక్టైల్స్ అలాంటివి ఏమైనా మోజిటోస్ అలాంటివి అయితే మీరు ఇలా పైకి వెళ్ళిపోవాలన్నమాట, స్నాక్స్ అలాగా. ఫుడ్ అయితే మాత్రం కిందే, పైన అయితే మాత్రం ఫుడ్ సర్వ్ చేయరండి, కిందే ఫుడ్ అయితే. నేను పైన నార్మల్గా మీకు చూపిద్దామని అయితే వెళ్ళాను. ఆ యాంబియన్స్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఆ పెయింట్స్ చూసారా, నాకు నచ్చిందండి. ఇక్కడ సిట్టింగ్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. జాజు అంటే అర్థం మీకు ఎవరైనా తెలిసినా పోనీ తెలుసుకున్నా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసండి. నేను మీకు లాస్ట్లో చెప్తాను దాని మీనింగ్ ఏంటని. మా హస్బెండ్ అయితే గిరగిర తిప్పేస్తున్నారు ఇక్కడ చాలా క్రషెస్ ఉన్నాయి. బాగుందనే టాక్ బయట అయితే. మీరు ఆల్రెడీ విజిట్ అయితే కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఆల్రెడీ వెళ్ళి ఉండుంటే. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను అక్కడికి. నాకు వెనకాల ఆ పెయింట్స్ ఉన్నాయి కదా, ఆర్ట్ అయితే నాకు ఏదో చెప్తుంది, నాకు అర్థం కాలేదు ఏం చెప్తుందో. చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే నచ్చిందండి. మీరైతే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయమని చెప్తాను నేను.
అని చెప్పేసి. ఎంతకాలం ఏంటి సార్ స్టార్ట్ చేసి? 1 year ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ May 24th లాస్ట్ May 24th ఓపెన్ చేసాం. ఈ 24th ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటాం. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది సార్ బయట మీ రెస్టారెంట్. థ్యాంక్ యూ. మీ నేమ్ ఏంటి సార్? నా పేరు స్వామి. లోకలే. చాలా బాగుంది సార్ రెస్టారెంట్. యాంబియన్స్ కూడా చాలా బాగా నచ్చింది మాకు. చాలా మంది విన్నాం మేము జాజు రెస్టారెంట్లో చాలా బాగుంటుందని. కానీ నేమ్ చాలా కొత్తగా ఉంది సార్ జాజు అనేది. అంటే ఎలా నేమ్ పెట్టాలనిపించింది మీకు? జాజు అంటే యాక్చువల్గా దీంట్లో మా పార్ట్నర్స్ క్రెడిట్ ఎక్కువ అండి. వినోద్ గారని, ఫణి గారని, రఘు గారని, అశోక్ గారని, ఇంకా ప్రవీణ్ గారని, అంటే యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ఫ్రాంచైజ్ కింద తీసుకెళ్దామని దీన్ని ప్రమోట్ చేసి ఒక ఫ్రాంచైజ్ కింద ఫస్ట్ బ్రాంచ్ ఇదేనండి. నెక్స్ట్ సూర్యాపేట ఇచ్చామండి ఒక ఫ్రాంచైజ్. నెక్స్ట్ మొన్న జనవరిలో భీమవరం ఓపెన్ చేసామండి. ఇలా ఫ్రాంచైజ్ కింద వెళ్దాము అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసామండి. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాం, ప్రతి దాంట్లో కూడా బెటర్గా ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాం. చాలా బాగుంది సార్. సీక్రెట్ అని ఏం లేదమ్మా. జాజు అంటే మీరు అడిగారు కదా ఇందాక, జాజు అంటే ఏంటండి మీనింగ్? జాజు అంటే మూమెంట్. అది కూడా మా పార్ట్నర్స్ వాళ్ళు చాలా దీని మీద రీసెర్చ్ చేసి ఎలా పెడితే ఎలా బాగుంటుంది అని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సార్. మేము అడగగానే మీరు మాతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్ యూ. ఓనర్ అయితే మాత్రం చాలా బాగా మాట్లాడారండి. ఆయన అయితే చాలా సపోర్ట్ చేశారు నాకు వీడియో తీయడానికి కూడా. ఇది స్టార్ట్ చేసి 1 year కూడా అవ్వలేదండి. May 24th ఓపెన్ అయిందంట 2023లో. ఇప్పుడు మేకి 1 year అవుతుంది. ఇప్పుడు ఫ్రాంచైజ్లా ఇద్దామని కూడా అనుకుంటున్నారంట. మనకి ఫస్టే మటన్ సూప్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. వాళ్ళైతే మాత్రం 3 పార్ట్నర్స్ అంటండి రెస్టారెంట్ ఓనర్కి. ఫ్రెండ్స్ అందరూ కలిపి పెట్టుకున్నారు. అలాగే డెవలప్ అవుతూ ఉంది. అయితే మంచి టాక్ ఉంది రాజమండ్రిలో. ఇదైతే మా గ్యాంగ్ అండి. మా బావగారు, అలాగే మా హస్బెండ్, మా అన్నయ్య వాళ్ళ వైఫ్, మేము అందరం అయితే వచ్చేసాము. మటన్ సూప్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చేస్తే నిజంగా కొత్త టేస్టే తెలిసింది. ఎప్పుడులాగా రెగ్యులర్గా అయితే లేదు. నాకు చాలా నచ్చింది. అందరైతే వెయిట్ చేస్తున్నాము ఫుడ్ కోసం. ఈలోపు మా వాడైతే ఆడుకుంటున్నాడు. ఒక నాన్ వెజ్ ప్లాటర్ అయితే చెప్పేసాము. అన్ని వెరైటీస్ ఉంటాయి కదా అని చెప్పి. టేస్ట్ కూడా చాలా బాగుందండి ఒక్కొక్కటిని. ఇదైతే ఆర్డర్ ఇచ్చింది అయితే మా పెద్ద ఆడబడుచు అక్కడ ఉంది కదా, తను ఇచ్చింది ఆర్డర్. చాలా బాగుంది టేస్టీగా. అయితే సర్వ్ చేయడానికి వచ్చారు. ఆ సర్వింగ్ కూడా చాలా బాగుందండి. వీళ్ళు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. అడగగానే అన్నీ తీసుకొస్తున్నారు. లేట్ అయితే అవ్వట్లేదు. ఇలా అయితే ఈ రోజు అయితే గడిచింది. టైం పడుతుందా? అది మట్టిలో చేస్తారు. మట్టి ఒక్క